హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు శుభ శనివారం అండి మనకి. ఈ శనివారం రోజున పిండి దీపారాధన పెట్టాలని కలుపుతున్నానండి పిండి. ఈ పిండిలో పాలు పోసి కొంచెం అంత పంచదారేసానండి. బెల్లం ఎయలేదు. పంచదార, నెయ్యేసి పాలు పోసి కలుపుకుంటున్నానండి. ఈ 3 ఐటెమ్‌లేసి బెల్లం, పంచదార, పాలు, పొడిపిండి అందులో కలుపుకున్నానండి. అలా కలుపుకొని ఇలా దీపాలు చేసుకున్నానండి. తర్వాత గోవిందనామాలేసుకొని గోవింద అనే మంత్రం పక్కన రాసుకున్నానండి. గోవిందా అని రాసుకోవాలనిపించిందండి. ఎందుకంటే అటు ఖాళీగా ఉంటుంది కదా అన్నట్టుగా రాశాను. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఎందుకంటే ఈరోజు శనివారం రోజు 2 పిండి దీపాలు పెట్టడం వల్ల స్వామివారికి చాలా మంచిదండి. ఎవరైనా కూడా వెంకటేశ్వర స్వామి భక్తులు తప్పకుండా పెడతారండి. భక్తులే పెట్టాలని లేదండి. ప్రతి ఒక్కరూ నమ్మి పెట్టవచ్చండి. ఈ దీపాలని మాత్రం మన కోరికలు చెప్పుకొని చక్కగా తులసి ఒత్తులు పెట్టానండి. పసుపు కలర్ ఒత్తులు పెడతాను కదా! అవి నెయ్యి పోసానండి. నెయ్యి కరిగించడం అంటే పొయ్యి మీద పెట్టి కాదండి. వేడి నీళ్ళు పెట్టుకొని పక్కకు పెట్టి దాని మీద కొంచెం గ్లాస్‌లో పెట్టుకొని వేడి నీళ్ళు గిన్నెలో పెట్టేసి అది కరిగిపోతుందండి. ఇలా తులసమ్మ దగ్గరికి తీసుకొచ్చి వెలిగించుకున్నానండి చక్కగా పొద్దున్నే. లోపల అభిషేకం అంతా అయిపోయిందండి. ఎందుకంటే ఈరోజు లోపల చేసిన తర్వాతే బయటికొచ్చానండి. ఎందుకంటే లేట్ అయిపోతుందండి స్వామివారికి అభిషేకానికి లేట్ అయిపోతుంది. అటు ఇటుగా అన్నట్టుగా ఇంకా బయట చేయకుండానే లోపలికెళ్ళిపోయానండి. అంతా అయిపోయిన తర్వాత బయటికొచ్చి పూజ చేసుకుంటున్నానండి. ఆ సూర్యోదయం కాకముందుకే నేను ఈ పూజనైతే చేసుకున్నానండి. తప్పకుండా కూడా ప్రతి ఒక్కరూ కూడా పెట్టుకోండి. రేపు సప్తమి అండి. 8వ తారీఖు ఫిబ్రవరి 8వ తారీఖు సప్తమి. రేపు సూర్యుడికి చాలా మంచి రోజండి. ఆ సూర్య నమస్కారం చేసుకొని కాసిని నీళ్లు పట్టుకొని సూర్య నమస్కారం చేసి మీరు తప్పకుండా ఆ స్వామివారికైతే పిండి దీపారాధన పెట్టండి. పూజనైతే చేసుకోండి. రేపు నాన్ వెజ్ తినకండి. తప్పకుండా కూడా మీరందరూ కూడా పాటిస్తారని అనుకుంటున్నానండి. తులసమ్మనైతే ఇలా చక్కగా పూజించుకోవాలండి. రేపు మాత్రం ఇలా పూజ చేయండి. నేను శుక్రవారం రోజు చేసుకున్నానండి ఇది. శనివారం రోజు దీపారాధన చేశాను. శుక్రవారం కూడా చేశానండి. అది మీకు తర్వాత పెడతాను. శనివారం రోజుదే పెడుతున్నానండి ఈరోజు. అందుకనే మళ్ళీ ఆదివారం రోజు పూజించాలి కదా అన్నట్టుగా అనుకున్నానండి. బావుంటే పూజించనండి. లేదంటే ఇలాగే మంచిగా ఉంటే మాత్రం పర్వాలేదు. లేదంటే పూజిచ్చే రేపు పూజను చేస్తానండి. మీరందరూ కూడా చేసుకుంటారని అనుకుంటున్నానండి. తప్పకుండా కూడా లైక్ చేయండి.